ఇక ఎల్ఎండి డ్యామ్ కూడా నిండు కుండలా కనిపిస్తూ ఉంది. డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చాలా బాగుంటుంది నిజానికి. డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ఇలా ఇవి చాలా ప్రసిద్ధి కదా. ఇప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తుతారు, అక్కడికి వెళ్ళి చూద్దామని పిల్ల పాపలతో వెళ్ళడం, ఫ్యామిలీస్ అని ఎదురు చూస్తారు, ఫ్రెండ్స్తో కూడా వెళ్తుంటుంటారు. సో డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు ఉండే దృశ్యాలను చూడటానికి జనం అక్కడికి తరలి వెళ్తున్నారు. ఎల్లంపల్లి జిల్లాలో గాయత్రి పంప్ హౌస్ కలకలలాడింది. కరీంనగర్ జిల్లా లక్ష్మీపురంలోని గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్మానేరు వైపు నీటిని ఎత్తిపోస్తూ 3 పంపులను అధికారులు ఆన్ చేశారు. ఒక్కో పంపు నుంచి 3150 క్యూసెక్ల చొప్పున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్ ను సందర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎల్లంపల్లి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. వరద కాల ద్వారా మిడ్మానేరు వైపు జల ప్రవాహం జోరందుకుంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, వర్షాల కారణంగా మిడ్మానేర్ దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఏంటి? ఎస్ రోహిత్, నిన్నటి వరకు కూడా వెలబెలబోయినటువంటి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులు ఇప్పుడు ఇవాళ 2 రోజుల కురుస్తున్నటువంటి వర్షాలకు జలకల సంతరించుకున్నది. ముఖ్యంగా 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా వర్షాలు కురవడంతో అయితే ఇటు ఇన్ఫ్లో కారణంగా మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంలకు పెద్ద మొత్తంలో కూడా ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటు ఎల్లంపల్లి జలాలను కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు లోపల ఇటు కీలకంగా ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లి జలాలు కూడా ఇటు విడుదల చేయడంతో రైతులైతే నిన్నటి మొన్నటి వరకు కూడా వ్యవసాయం ఎలా కొనసాగించాలని చెప్పి ఆతృత ఉన్నటువంటి రైతులు ఇప్పుడు ఒక్కసారిగా వర్షాలు, ఇటు ఎల్లంపల్లి జలాలు రావడంతో అయితే ఒక్కసారిగా అంటే ఇక్కడ బావి లోపల ఒక్కసారిగా సామర్థ్యం పెరిగి వ్యవసాయానికి అనుకూలంగా మారిందని చెప్పి రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే మరో 2-3 రోజులు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి 4 జిల్లాలకు కూడా ఇటు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ఇప్పుడు దాదాపుగా రేపటి వరకు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఇటు వర్షాలు, ఎల్లంపల్లి జలాల విడుదలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రోహిత్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రోహిత్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం ఎట్లనో డ్యామ్ గురించి వచ్చింది కాబట్టి వర్షాకాలంలో డ్యామ్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి మనం వెళ్తాం కదా. అంటే ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం కానీ రిపోర్టింగ్ చేయడానికి తో పాటు చిన్నప్పుడు నాకు తెలిసి ఐ హ్యాడ్ గుడ్ ఈవెంట్స్ విత్ ఫ్యామిలీ. సో డ్యామ్స్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్తే సూపర్ గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అండ్ వాళ్ళకి చాలా వరకు వాళ్ళు నేర్చుకోవడానికి కూడా అదొక ఐడియా వస్తుంది వాళ్ళకి. డ్యామ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. సో ఇది బెస్ట్ సీజన్, తీసుకెళ్లి చూపించండి ఒకసారి డ్యామ్స్ ఎట్లా వర్క్ అవుతాయో. బేసికల్లీ ఇప్పుడు వాళ్ళకి క్లాసెస్ కూడా వీటి మీదే ఉంటాయి కాబట్టి. సో ఫర్దర్ అప్డేట్స్ చూసే ముందు లెట్స్ టేక్ అ షార్ట్